నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ దేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న మహానగరం. అలాంటి నగరంలో అది కూడా అత్యంత ఖరీదైన బంజారా హిల్స్, అలాగే వ్యూహాత్మక ప్రాంతమైన హకీంపేటలో కాసింత స్థలం ఉంటే చాలు అనుకునేవారు ఎంతో మంది. మరి అలాంటి ప్రైమ్ ఏరియాలో ఏకంగా భారీ భూభాగాలను దక్కించుకునే అవకాశం వస్తే ఇంకేమైనా ఉందా? ఇన్వెస్టర్లు ఎగబడరు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించిన ఈ వేలం ప్రీ బిడ్ సమావేశం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సంచలన వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, హకీంపేట్ ప్రాంతాల్లో ఉన్న అత్యంత విలువైన భూములను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. దీనిలో భాగంగా జూన్ 19న బంజారా హిల్స్ లోని ప్రతిష్టాత్మక హయత్ ప్లేస్ హోటల్ నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 50 మందికి పైగా బడాబావి బిల్డర్స్ ఈ సమావేశానికి హాజరై తమ ఆసక్తిని కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు, విశ్వనగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతున్న తీరు, ఈ భూముల వ్యూహాత్మక ప్రాముఖ్యతపై మిస్టర్ జేఎల్ఎల్ సంస్థ ప్రతినిధి శ్రీ సందీప్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ వేలం ఎలా జరగబోతుంది అనే ఆసక్తికర అంశాలపై ఎంఎస్టీసీ మేనేజర్ శ్రీ జమీల్ అఖ్తర్ సవివరంగా వివరించి బిల్డర్స్ ప్రతి సందేశాన్ని నివృత్తి చేశారు. ఈ ఐ ప్రొఫైల్ మీటింగ్ ను హెచ్ఎండిఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ ఒక్క చిన్న సందేహానికి తావు లేకుండా ఉన్నతాధికారులందరూ ఇక్కడే కొలువుదీరారు. ఈ కీలక సమావేశంలో హెచ్ఎండిఏ ప్రధాన ఇంజనీర్ బి రవీందర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రజిత, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లు ఏ రవీందర్ రెడ్డి, బి ప్రసాద్ రావు, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, డిప్యూటీ కలెక్టర్ వై సుదర్శన్ తో సహా పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పారదర్శక విధానాన్ని చూసి బిల్డర్స్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం ఈ మీటింగ్ లో హైలైట్. చూశారు కదా, ఒకవైపు పారదర్శకమైన ఈ వేలం విధానం, మరోవైపు భవిష్యత్తుకు భరోసానిచ్చే అద్భుతమైన అభివృద్ధి అవకాశాలు వెరిసి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఈ ఫ్రీ బెడ్ మీటింగ్ ఇచ్చిన బూస్ట్ తో వేలంలో రికార్డు స్థాయి ధరలు పలకడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఆ బంగారు భూములను దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే అస్సలు వేలం ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇప్పటి అప్డేట్. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.